ఈ అపవాది అనేది ముందుగానే పరలోకంలో ఉండింది కనుక దానికి దేవుడు చేసే ప్రతి పనిని కూడా దానికి ఎరుకే కనుక ఏం చేస్తుందంటే అది ముందుగా అది చేసుకునే తీర్మానం ఏంటంటే ఎవరు కూడా ఆయన మందిరానికి పోకూడదు. బాగా ఆలోచించాలి, కొద్దిసేపే చెప్తాను. ఎవరు కూడా ఆయన సన్నిధిలో ఉండకూడదు, ఆయన మాటలు వినకూడదు, ఆయన గురించి తెలుసుకోకూడదు అనేది ముందుగా దాని పట్టుదల, దయ్యం పట్టుదల. అది ఎలాగూ రాదు కనుక వెళ్ళేటువంటి వాళ్ళని కూడా వెళ్ళకోకుండా ఆపటానికి అది ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. మన దేవుని మనసు ఏంటంటే నా పిల్లలు నా సన్నిధానానికి వచ్చి నా మాటలు విని వాళ్ళు నిండు నూరేళ్ళ ఆయుష్కాలం బ్రతకాలని. నూరంటున్నాను కానీ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. నా సన్నిధిలో నా పిల్లలు వచ్చి నా మాటలు వారు విని పాటించగలిగితే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వృద్ధి పొందుతారు, ఆశీర్వదింపబడతారని ఆ దేవుడు పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఇచ్చాడు, కొత్త నిబంధనలో కూడా ఇచ్చాడు. కానీ అలా దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని వలన ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా మేలులు పొందుతారు అని తెలిసిన అపవాది ఆయన సన్నిధికే రాకోకుండా చేస్తుంది. అది కనుక మీరేమనుకుంటారంటే సేవకుడు మంది ఎక్కువ వచ్చేస్తే కానుకలు వస్తాయని చెప్పుకుంటున్నాడు పాపం అని మీరు అనుకుంటారు. కొందరు, అందరు కాదు, కొందరు. కనుక ఎందుకు దేవుని సన్నిధానానికి చేరుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన సహవాసాన్ని కోల్పోతున్నారు? ఎందుకు ఆయన పిల్లలతో సేవకులతో మమేకం కాలేకపోతున్నారు? దేవుని పనులలో ఎందుకు కొనసాగలేకపోతున్నారు అని మనం ఆలోచిస్తే దానికి కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటాయి. ఎవరన్నా ఏమమ్మా మందిరంలోనికి రాలేదు అని అంటే ఏదో ఒక సాకు చెప్తుంది తప్ప తను మాత్రం రావడానికి ఒప్పుకోదు. ఏమయ్యా నువ్వు మందిరానికి రాలేదంటే ఇదిగో పలాని విషయం అని ఎవరితోనో చెప్పేస్తారే తప్ప నేను దేవుని సన్నిధిలో ఉండాలని మాత్రం అనుకోరు. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో బైబిల్లో చూపిస్తాను. ఆ తర్వాత ఎందుకు రాకోకుండా ఎవరు అడ్డగిస్తున్నారో అది మీకు తెలుస్తుంది. కనుక కొన్ని మాటలు మన బైబిల్లోంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనాన్ని చదువుకుందాం. మీరు అందరూ రాసుకోవాలి, లేకుంటే అపార్థంలోకి వెళ్ళిపోతారు. మీరందరూ తప్పనిసరిగా రాసుకోవాలి బైబిల్లో ఉన్నటువంటి వాటిని. పక్షపాతంతో కాకోకుండా మన తండ్రి అయిన దేవుడు అందరినీ ప్రేమించి తన వలన ఆశీర్వాదాలు పొందాలని, దీవెనలు పొందాలని దేవుడు రాయించినటువంటి మాటలు. అవన్నీ ఎలా పోగొట్టుకుంటున్నామంటే ఆయన పనులలో ఉండకపోవటం చేత, ఆయన ప్రజలతో ఏకం కాకపోవటం చేత మనం ఎన్నో నష్టాలు తెచ్చుకుంటున్నాం. 119వ కీర్తన 165వ వచనంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు. చూడండి, మళ్ళా చదవమ్మా అదే మాటను. తీసుకోండి అందరూ, పేజీ నంబరు 519, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 165వ వచనం చదవమ్మా. నీ ధర్మశాస్త్రమును, దేవుడా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అన్నాడు. వారు తూలి తొట్టిల్లడానికి కారణం ఏమీ లేదు. వారు తూరి తొట్టిల్లకోకుండా ఉండాలి అంటే పై మాటని చెప్పాడు. పై మాట ఏమంటాడంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అన్నాడు. నీ ధర్మశాస్త్రం అంటే మలాకి నుండి ఆది కాండం వరకు ఒకవేళ ధర్మశాస్త్రము ఓల్డ్ టెస్టిమెంట్ అని మనం అనుకుంటే, కొత్త నిబంధనలో అదే ధర్మశాస్త్రాన్ని ఏమనంటే వాక్యము అన్నారు. అది ధర్మశాస్త్రం, పాత నిబంధనలోనే ధర్మశాస్త్రం అయితే ఆ ధర్మశాస్త్రమే వాక్యము. కాబట్టి నీ వాక్యమును ప్రేమించు వారికి అని కూడా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. 165వ వచనంలో నీ ధర్మశాస్త్రమును అన్నటువంటి మాట దగ్గర నీ వాక్యమును అని కూడా మీరు తీసుకోవచ్చు, పర్వాలేదు, తప్పేం కాదు. ఇక్కడ మాట్లాడుతూ నీ ధర్మశాస్త్రమును లేదా నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది అన్నాడు. ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వాక్యము, దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ దొరుకుతుంది మనకు అని ఆలోచిస్తే స్కూల్లో చెప్పరు, కాలేజీలలో చెప్పరు, వైద్యశాస్త్రంలో చెప్పరు. మరి ఎక్కడ ఈ ధర్మశాస్త్ర వాక్యాలు వినిపించబడతాయి అంటే దేవుని మందిరములో. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో కూడా ఆ ధర్మశాస్త్రం అనేది దేవుని మందిరంలో ఉండి చదివి వినిపించేవాళ్ళు.
కనుక దేవుని సన్నిధానములోనికి, మందిరములోనికి మనం అందరం వచ్చేస్తే అందులో మనకి ఏం వినిపించబడుతుందంటే ధర్మశాస్త్రము వినిపించబడుతుంది, వాక్యము వినిపించబడుతుంది. వినిపించబడినటువంటి ఈ వాక్యాన్ని ప్రేమించేవారు అన్నారు చూడండి. అక్కడ మాట్లాడుతూ నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అలా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు. ఎందుకు కారణం ఏమీ లేకోకుండా పోయిందంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారంటే ధర్మశాస్త్రంగా నడుచుకునేటువంటి వాళ్ళు. ఎవరన్నా ప్రేమించారనుకోండి, ఉదాహరణకు నేనే నా భార్యను ప్రేమించాను అనుకోండి, ఆమెకి ఇష్టమైనదల్లా తెచ్చేస్తాను, ఆమె కోరుకున్నదల్లా తెచ్చేస్తాను, ఎందుకంటే ప్రేమించాను గనక. అలాగే నా పిల్లలను ప్రేమించారనుకోండి, వాళ్ళు ఏది అడిగితే అది తేవటానికి తెస్తాను. వాళ్ళు అడిగినా వాళ్ళు అడగకపోయినా నేను నా పిల్లలు, నా భార్య, నా కూతురు, నా మనమన్లు, నా మనవరాళ్ళు అని ఎవరినైతే మనం ప్రేమిస్తామో ప్రేమించినటువంటి వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాము. కనుక వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో వాటిని భయభక్తులతో ఆచరించేవాళ్ళు. ప్రేమించారు గనక ఆచరించారు, ప్రేమించారు గనక పాటించారు, ప్రేమించారు గనక దాని పట్ల గౌరవంగా ఉన్నారు. ప్రేమించలేదనుకోండి, ప్రేమించకపోతే ఎవరి మాట వినరు. నిజంగా ఎంత మంచి మాటలు చెప్పినా వినే మనసు మనిషికి లేకపోతే అది ఎంత మంచి మాటలైనా సరే అది వినటానికి ఒప్పుకోరు. మనం ప్రేమించామనుకోండి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఏం చెప్పినా కూడా మనకు చాలా స్వీట్గానే ఉంటుంది. అలాగ నా దేవుని ధర్మశాస్త్రం అనేది నువ్వు ప్రేమిస్తే అందులో ఏ మాట కూడా పోగొట్టుకోవు. దానికి ఉదాహరణ, యవనస్తులైనటువంటి మగపిల్లలు యవన వయసు ఉన్నటువంటి ఆడపిల్లను ప్రేమించారనుకోండి, ఆమె ఏమి చెప్పినా కూడా అతడు చెవులు కోసుకు వింటాడు తప్పనిసరిగా. అన్ని పనులు ఆపేసి, అన్ని అవసరతలు మానేసి, ప్రయాణంలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఆ అబ్బాయి శ్రద్ధగా ఉంటాడు, ఏ ఒక్క మాట పోగొట్టుకోడు. అలాగే ఆ అబ్బాయి మాట్లాడేటువంటి ప్రతి మాట ఆ అమ్మాయి ఎక్కడా పోగొట్టుకోకుండా ప్రతి మాటను తన మనసులో భద్రపరుచుకుంటుంది. మనసులో వాటినే తలంచుకుంటూ వాటిని మాట్లాడుకుంటూ సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. కారణం ఏంటంటే అతను ఆమెను ప్రేమించాడు, ఆమె అతన్ని ప్రేమించింది. ప్రేమించినటువంటి వాళ్ళ నోట నుండి ఏ మాట వచ్చినా అది పోగొట్టుకోరు. గద్దించే మాట అయినా, ప్రేమించే మాట అయినా, అనుకూలమైన మాట అయినా, వ్యతిరేకమైన మాట అయినా, ప్రేమిస్తే ఏ మాట పోగొట్టుకోరు. ఆ మాట వినాలని దాన్ని మనసులో భద్రపరుచుకుంటారు. అలాగే ధర్మశాస్త్రాన్ని కూడా, దేవుని మాటను, వాక్యాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఎలాగుంటున్నాడంటే ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని రాశారు చూడండి. కాబట్టి ఇంత మంచి ధర్మశాస్త్రాన్ని వినిపించేటువంటి మందిరానికి మరి దేవుని మాటలు ప్రేమించి ఎందుకు రావటం లేదు అని ఆలోచిస్తే వాళ్ళు ధర్మశాస్త్రమును కానీ లేదా వాక్యాన్ని కానీ దేవుణ్ణి కానీ ఆయన యందు ప్రేమ లేదు. మరి మందిరంలో ఎవరితో కొంత సమస్య వచ్చిందనుకోండి, మందిరానికి మానేస్తారు కానీ లేకుంటే ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తితో సమాధానపడి మాట్లాడి నేను మందిరానికి వస్తాను, మందిరానికి అడ్డగించే ఏదైనా కూడా మనం తీసేసుకోవచ్చు. కానీ మందిరానికి మానుకోకూడదు. నేనైనా మీరైనా ఎక్కడున్నా, ఇక్కడని కాదు నేను చెప్పేది, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా దేవుని మందిరం ఉంటే ఆ మందిరానికి తప్పనిసరిగా మనం వెళ్ళాలా. అలా వెళ్ళగలిగితే అక్కడ అన్నాడు, యెహోవా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిళ్లకు కారణమేమీ కూడా లేదు అని చెప్పాడు. కనుక ఆ దేవుని ధర్మశాస్త్రము వినిపించేటువంటి ఆయన సన్నిధిలోనికి ఎప్పుడూ ఉండాలి అని మనం కోరుకోవాలా. నువ్వు ఎప్పుడు ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వచ్చే వాళ్ళను రాకోకుండా, దేవుని మాటలు ప్రేమించి వినేవాళ్ళను విననివ్వకోకుండా ఏదో ఒక ఆటంకం, బంధువులో, స్నేహితులో లేదా సమస్యలో ఏవో ఒకటి మందిరంలో ఉండేటప్పుడు మందిరానికి మానుకుంటారు కానీ ఆ విషయాన్ని సరిచేసుకోరు. అది ఇప్పుడు ఇబ్బంది. ఎవరితో మందిరానికి రాకోకుండా ఏ సమస్య అయితే నిన్ను అడ్డగిస్తుందో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి తప్ప మందిరానికి మానకూడదు. ఉదాహరణ చెప్తాను. భార్య భర్త ఇద్దరు, ఈ ఇద్దరి మధ్య అటు అమ్మాయి తరపున తల్లిదండ్రుల వల్ల కావచ్చు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ వల్ల ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి, అమ్మాయి తరపున వచ్చినటువంటి బంధువులు వచ్చేసి ఏమయ్యా మా అమ్మాయిని ఇట్లా చూసుకుంటున్నావు, అట్లా చేస్తున్నావు అనేటప్పుడు ఆమె ఎవరి మాట వినాలంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట కంటే తన భర్త మాటే ఎక్కువగా వినాల. అలాగే అబ్బాయి కూడా
అబ్బాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తరపు బంధువులు కానీ ఏంటమ్మా నువ్వు అబ్బాయికి ఇలా చేస్తున్నావంట ఏంటి విషయం అని చెప్పేస్తే అప్పుడు అతను కూడా ఏం చేయాలంటే తన తల్లిదండ్రుల మాట కాకుండా తన భార్య మాట విని వాళ్ళిద్దరు కూడా ఏకమై ఉండాలి, హత్తుకొని ఉండాలి. ప్రమాణం చేశారు కదా, ప్రమాణం చేశారు కనుక అలా కాకుండా మా అమ్మోళ్ళు చెప్పినారని చెప్పేసి భర్తకు వీళ్ళిద్దరు వేరే తల్లిదండ్రులు చెప్పారని చెప్పేసి భార్య భర్తలు విడిపోకూడదు. అలాగనే సంఘము భార్య అయితే దానికి శిరస్సు యేసుక్రీస్తు వారు భర్త. సంఘముగా కూడుకున్నటువంటి మనము ఆయనకు భార్య లాంటి వాళ్ళం, ఆయన మనకు భర్త లాంటి వాడు. యేసుక్రీస్తు వారు భర్త అయితే సంఘమంతా ఆయనకు భార్య. అలాగే యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్యలో ఎవరైనా ఏదైనా పెడితే, ఏదైనా సమస్య తీసుకొస్తే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి తప్ప భార్యాభర్తలు విడిపోకూడదు. అలాగే సంఘానికి వచ్చేటువంటి వ్యక్తులమైనటువంటి మనము విడిపోకూడదు. కానీ ఆ సంఘానికి రాకోకుండా, మందిరానికి రాకోకుండా ఎవరైతే అడ్డగించేటువంటి మాటలు, అభ్యంతరపరిచే మాటలు మాట్లాడతారో వాళ్ళ నుండి దూరం అయిపోవాలా, లేదంటే వాళ్ళతో సమాధాన పడాలా, పరిష్కారం చేసుకోవాలి సమస్యను. అంతేగాని మందిరానికి మాత్రం మానకూడదు. ఎందుకంటే మందిరం గురించి ఏం మాట్లాడతాడు? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది అన్నాడంటే ఆ ధర్మశాస్త్రం ఎక్కడ వినిపించబడుతుంది అని మనం ఆలోచించగలిగితే దేవుని సన్నిధానంలో ఆయన మాటలు వినపడతాయి. ఇకపోతే మరొక మాటను మనం ఆలోచించగలిగితే ఇదే కీర్తన గ్రంథం 122వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 1 ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది. ఇది రౌండ్ అప్ చేసుకోండి. 2వ మాట కీర్తన గ్రంథం 122వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు అన్నారు. చూడండి, ఇప్పుడు యెరూషలేమా అక్కడ అంటూ ఏం మాట్లాడతాడంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. గనక చాలామంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఏ యెరూషలేమును తీసుకున్నారు ఇక్కడ అని ఆలోచిస్తే పాత నిబంధనలో రాజు అయినటువంటి సొలొమోను రాజు గారు కట్టారే ఆ యెరూషలేమునే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కూడా గుర్తుంచుకుంటున్నారు. కానీ ఆ యెరూషలేము ఎలాంటిది? అదే యెరూషలేములోనే కదా యేసుక్రీస్తు వారిని చంపింది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలే కదా యేసుక్రీస్తు వారిని అప్పగించేసింది. కానీ ఏ యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నిబంధన ప్రకారము క్రీస్తును నమ్మిన క్రైస్తవులైనటువంటి మనము ఏ యెరూషలేము కొరకు ప్రార్థించాలా అని మనం ఆలోచిస్తే యెరూషలేము అనగా ఆ రోజు సొలొమోను రాజు గారు కట్టించినటువంటిది, లేదా హేరోదు రాజు కట్టించినటువంటిది, లేదా ఆనాడు ఎజ్రా గారు తిరిగి కట్టించినటువంటిది ఆ యెరూషలేమును గురించి మాత్రం కాదు. కానీ అది పాత నిబంధన కాలంలో దానికి సంబంధించింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులైనటువంటి మనము ఏ యెరూషలేము కోసం ప్రార్థన చేయాలా? అక్కడ పశ్చిమాసియాలో కట్టబడినటువంటి యెరూషలేము కొరక, ఆ యెరూషలేము కొరక, లేకుంటే ఇంకొక యెరూషలేము ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఈ పదాన్ని చదువుకొని వివరాల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ చదువుదాం. 122వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అంటే యెరూషలేము ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి? మనం క్షేమంగా ఉండాలి. యెరూషలేము క్షేమంగా ఉండాలా. యెరూషలేం అంటే ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని వినేటువంటి ప్రదేశం, దేవుని నివాసం. కొంతవరకు అక్కడి నుంచే రాజ్య పరిపాలన సాగుతుంది. రాజులు అక్కడుంటారు, యాజకులు అక్కడుంటారు, ప్రవక్తలు అక్కడుంటారు. కనుక ఈ యెరూషలేము ఎలా ఉండాలని కోరుకోవాలంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. ఇంతకు ఏ యెరూషలేము కోసం ఈరోజు మనం ప్రార్థన చేయాలా? పశ్చిమాసియాలో కట్టినటువంటి ఆ యెరూషలేము కోసమా? ఒకవేళ ఆ యెరూషలేముకి అనుకుంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ క్రీస్తు నమ్మేటువంటి వాళ్ళు లేరు. కొందరు, అందరూ కాదు కానీ కొందరు. కనుక ఆ యెరూషలేము ప్రాంతంలో ఇప్పుడు కూడా క్రీస్తు అని అంటే ఇంకా వాళ్ళు వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. గతంలో వీడియో చూశారు మీరు. కనుక ఏ యెరూషలేము కనుక అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో ఉంది ఆ వివరణ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ఏ యెరూషలేము కోసం మనం ప్రార్థన చేయాలా అని మనం ఆలోచిస్తే యెరూషలేము అనగానే మనం కూడుకున్నటువంటి సంఘమే యెరూషలేము. ఇక్కడ మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చదవండి. అంతటా ఆ కడపట 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకరు వచ్చి ఏమా ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను
అనగా అన్నాడు చూడండి. పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాడు. అంటే యోహాను గారిని తీసుకొని వెళ్ళిపోయి దూత అంటుంది, ఏమంటుందంటే 9వ వచనంలో, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు యోహాను గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు యోహాను గారితో, యోహాను ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను అన్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన భార్య అంటే ఎవరు? సంఘము. కనుక గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాడు. ఇప్పుడు ఎవరిని చూపాలా? దూత వచ్చి గొర్రెపిల్ల యొక్క భార్యను చూపించాలా, అవునా? ఇప్పుడు చూద్దాం ఎవరో. ఆత్మవశుడనై ఉన్న యోహాను గారిని ఎత్తైనటువంటి గొప్ప పర్వతం మీదకి ఆ దూత కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకములో నుండి దిగి వచ్చేటువంటి దేన్ని చూపించాడు? మళ్ళా అదే మాట 10వ వచనంలో, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి యెరూషలేము ఎవరు అని అంటే గొర్రెపిల్లకు భార్య. ఈ యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం. అంటే ఈ యెరూషలేము అంటే ఏంటి? గొర్రెపిల్ల యొక్క భార్య. ఎవరు ఆ గొర్రెపిల్ల భార్య అంటే సంఘమే. అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం మనము ప్రార్థన చేయాలా, సంఘ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలా. ఇక్కడ మనం సంఘంగా కూడుకున్నాం, మన నిమిత్తం ప్రార్థించండి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంఘంగా కూడుకుంటారు, వాళ్ళ నిమిత్తం ప్రార్థించండి. అనేక పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో సంఘముగా ఎందరైతే కూడుకుంటున్నారో అలా కూడుకుంటున్నటువంటి యెరూషలేమైనటువంటి గొర్రెపిల్ల యొక్క భార్య కొరకు లేదా సంఘము కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అలా ప్రార్థించే వాళ్ళకి ఏం కలుగుతుందన్నాడు 122:6 వచనంలో, కీర్తన 122:6 వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు, గొర్రెపిల్ల యొక్క భార్య కొరకు, అదే యెరూషలేము. కనుక యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పారు చూడండి. నిజంగా మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా సంఘం కోసం ప్రార్థన చేయండి. సంఘం కోసం, కూడుకుంటున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మన అందరి కోసం ప్రార్థన చేయండి. సువార్తకు వెళుతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయండి. మనం చేస్తున్నాం ప్రతిరోజు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి నీ కుమారుని కొరకు, కుమార్తె కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులను, సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అధికారుల కొరకు, అధ్యక్షుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఈ యెరూషలేము క్షేమాభివృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా చేసే వాళ్ళకి ఏం కలుగుతుంది అని చెప్పాడంటే అక్కడ అంటాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పాడు. మనం 119 కీర్తన 165లో ఏం రాసుకున్నాం? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అంటే దేన్ని ప్రేమించాలా? ఒకటి ధర్మశాస్త్రాన్ని అనగా వాక్యాన్ని ప్రేమించాలా, రెండవది యెరూషలేమును ప్రేమించాలా. వాక్యాన్ని ప్రేమించాలా, సంఘాన్ని ప్రేమించాలా. అలా ప్రేమించటంలో మనకి ఏం కలుగుతుందంటే 120, 119, 165లో ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది అలాంటి వాళ్లకు. రెండోది ఏం కలుగుతుందంటే క్షేమము కలుగుతుంది. నెమ్మది ఒకటి, క్షేమం ఒకటి. ఈ రెండు ఎక్కడ జరుగుతాయి అని అంటే సంఘములో జరుగుతాయి. సంఘములో వినిపించే వాక్యం వలన కలుగుతాయి. ఇవి లేకపోతే నువ్వు ఎక్కడున్నా నెమ్మది ఉండదు, క్షేమం ఉండదమ్మా. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎంత అధికారం ఉన్నప్పటికీ ఇవి లేకపోతే మనిషికి నెమ్మది ఉండదు. ఇవి ఉన్నవాడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నెమ్మదిగా ఉంటాడు. నిజం, ఇదంతా కూడా 100% నిజం అన్నాడు. అందుకే 122:6 వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడండి. కానీ ఆ దేవాలయంలోకి వచ్చి లేదా మందిరంలోనికి వచ్చి దాని క్షేమం కోసం ప్రార్థన చేయాలా. అలాగే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళమై ఉండాలి. అప్పుడు నెమ్మది కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. ఈ నెమ్మది క్షేమము ఎక్కడైతే కలుగుతుందో అక్కడికే రాకోకుండా దయ్యము అభ్యంతరాలు కలగజేస్తుంది. ఎలాంటి అభ్యంతరాలు కలగజేస్తుందంటే సంఘంలో ఎవరో ఒకరితో ఏయో సమస్యలు ఉండవమ్మా.
మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 సమస్యలు ఉంటాయి. ఉండాలి లేదు చెప్పండి. మా ఇంట్లో సమస్య లేదని ఎవరు చేయొద్దండి, నేను కూడా ఎత్తలేను. నా ఇంట్లో ఈ సమస్య లేదండి, మేమంతా క్షేమం, అందరం బాగున్నాం, ఎలాంటి మనస్పర్ధలు లేవు, ఏ గొడవలు లేవు, ఏ సమస్యలు లేవు, మా ఇంట్లో చల్లగా ఉన్నాం, అంత పరలోకంలో ఉన్నట్లున్నాం అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి చూద్దాం. లేరు, ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాగ సమస్య అని చెప్పేసి నువ్వు ఇంట్లోకి రావడం మానుకుంటావా? మానుకోవు కదా. అలాగనే సంఘం కూడా అలాంటిదే. ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక అభ్యంతరాలు వచ్చేస్తాయి. అలాగని సంఘ సహవాసాన్ని పోగొట్టుకుంటావా? దేవుని మాటలను పోగొట్టుకుంటావా? పోగొట్టుకోలేం కదా. పోగొట్టుకోకూడదు. ఒకవేళ సంఘానికి నేను ఎవరైనా దూరం చేస్తున్నారంటే వాళ్ళతో ఏదైనా సమస్య వచ్చే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలా, సాల్వ్ చేసుకోవాలి తప్ప మందిరానికి మాత్రం ఎప్పుడు మానకండి. జీవితంలో ఎప్పుడు మానకండి. మానేశారో మరణం తర్వాత తెలుస్తుంది. కనుక దయచేసి ఎవరితో సమస్యలు వచ్చినా కూడా, ఏదైనా అభ్యంతరాలు వచ్చినా కూడా దాన్ని మనము సావధానంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప దేవుని సన్నిధానికి వస్తే మానుకోవద్దు. మానుకున్నావో ఏమేం కోల్పోతావు? నెమ్మది కోల్పోతావు. ఇంకొకటి రెండోది ఏమిటమ్మా? క్షేమము కోల్పోతావు. నిజంగా మందిరానికి వద్దని నువ్వు కాస్త ఒక వారం బయట తిరగండి, ఎవరో చూద్దాం ఎలాగుంటుంది నీ పరిస్థితి. రోజు మందిరానికి వచ్చేస్తున్నావు కదా, అలా సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చి దేవుని మాటల ప్రకారం అనుసరించేటువంటి వాళ్ళు ఒక వారం బయట తిరగండి చూద్దాం. నేను అనకూడదు మాట, తిరగండి చూద్దాం. నీకు నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. ఇవన్నీ మందిరంలో దేవుని మాటల ద్వారా కలుగుతాయి. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇవ్వటం వల్ల అవి మనకు కలుగుతాయమ్మా. కనుక దేవుని సన్నిధానాన్ని ఎప్పటికీ వదిలిపెట్టద్దండి. కానీ నేటి సమాజం ఎలాగ అయిపోయిందో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేయండి. అంత్యదినములు తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువునైనా. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను అన్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి అన్నాడు. అంత్యదినాలు అంటే దేనికి అంత్యదినాలు? నీ జీవిత దినాలు అంత్యదినాలు కావచ్చు, అలాగే ఈ సృష్టికి అంత్యదినాలు కావచ్చు, లేదా మిగిలిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి అంత్యదినాలు కావచ్చు. అంత్యదినము అంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ముగిస్తామే, ఆ ముగింపు దినాలనే అంత్యదినాలు అంటాం. ముగింపు, అది కాలం కావచ్చు, ఆయుష్ కావచ్చు, లేదంటే ఈ యుగం కావచ్చు, అంత్యదినాలు అంటారు. ఇక్కడ మాట్లాడుతూ అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను అని చెప్పాడు. ఏం తెలుసుకోమన్నాడో ఆనే తెలియజేస్తున్నాడు 2వ వచనంలో. ఎలాగా అపాయకరమైన దినాలు వస్తాయనగా ఏమమ్మా? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. చాలు, మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోతారంట? స్వార్థప్రియులు. స్వార్థం అంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు. స్వార్థప్రియులు అంటే నేను, నా కుటుంబము బాగుంటే చాలు, ఎవడేమైనా పోని. స్వార్థము అంటున్నాడు చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఈ అంత్యదినాలలో అపాయకరమైనటువంటి కాలం ఎందుకు వచ్చేస్తుంది, ఎలా వచ్చేస్తుంది అంటే ప్రతి మనిషి ఎలాంటి వాడు అయిపోతాడంట? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే తన మట్టుకు తానే, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను బాగుపడాలా, ఎదుటోడు ఏమైనా పర్వాలేదు, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రమే బాగుండాలా అని స్వార్థం, తన కొరకు మాత్రమే ప్రయోజనం చేకూర్చుకున్నటువంటి వ్యక్తి చాలా స్వార్థపరుడు. వాడు స్వార్థపరుడు కావటం వల్ల అపాయకరమైనటువంటి కాలాలు వచ్చేసాయి. అది మాట్లాడతాడు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఆ స్వార్థం ఎక్కడంటే ధనాపేక్షలో స్వార్థం. నాకే ఉండాల ధనం, నాకే ఉండాల భూములు, నాకే ఉండాల ఇండ్లు, నాకే ఉండాల బంగారు, నాకే ఉండాల అధికారం, నాకే ఉండాల పదవి, ఇంకొకరికి వద్దు. ఇది స్వార్థం. ఇతరులు బాగుపడుకోకుండా నువ్వు మాత్రమే అన్ని నీకే కావాలనా అని మాట్లాడుతూ, 1 ధనాపేక్షకులు, 2 బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నారు చూడండి. తల్లిదండ్రులకు విధేయత చూపకోకుండా అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ఇవన్నీ ఎందుకు వచ్చేస్తాయంటే దీనికి అన్నిటికీ మూలం ఏంటంట? స్వార్థ ప్రియులు గనక. ఎప్పుడైతే మనిషిలో స్వార్థం చేసుకుంటుందో అన్నీ వాని ప్రయోజనం కొరకు ఆలోచిస్తాడే తప్ప ఎదుటోని ప్రయోజనం కొరకు అస్సలు ఆలోచించడు. అది స్వార్థము. ఆ స్వార్థాన్ని ప్రియులు అని చెప్పాడు. స్వార్థ ప్రియులు అంటే దేన్ని ప్రేమించాడు ఇతడు? ప్రియులు అంటే ఇష్టమైన వాళ్ళని, ప్రియులు అంటే ఇష్టమైన వాళ్ళని అర్థం. మీరు ఇతడు దేన్ని ప్రేమించాడంటే స్వార్థాన్ని ప్రేమించాడు, స్వార్థానికి ప్రియుడైపోయాడు. అక్కడ మాట్లాడుతూ ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అంటే స్వార్థాన్ని ప్రేమించినటువంటి వాడు కనుక దాన్ని అనుసరించే జీవిస్తూ ఉంటాడు. ఏది మాట్లాడినా అలాగే స్వార్థంగా తన స్వార్థత కోసమే చేస్తాడు. స్వార్థ ప్రియుడైపోయాడు, స్వార్థానికి ప్రియుడైపోయాడు. అలాంటి వాళ్ళు అయిపోయారమ్మా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎవడో స్వార్థ ప్రియుడయ్యాడు అని చెప్పేసి వానెంపడి మనం వెళ్ళకూడదు. పోతే పోయాడు వదిలిపెట్టేసి ఇదిగో సావధానంగా మాట్లాడితే సమాధాన పడనివ్వండి, లేకపోతే వ్యతిరేక అయితే వద్దు, వాళ్ళ ఇష్టం. కనుక భక్తిలో ఉన్నటువంటి రోజు మందిరానికి వచ్చేటువంటి మనం ఎలా ఉండాలని ఆలోచించాలంటే బైబిల్ పట్టణం చదివారు కదా, మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచాడంట. ఇట్లాంటి నేను ఒక మాట చెప్పాలి మీకు అందరికీ, రండి అని చెప్పగానే ఆయన శిష్యులు వచ్చారు, అలాగే జనసమూహాలు వచ్చారు. వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తర్వాత 35 కూడా, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును అని చెప్పాడమ్మా. ఈ 34, 35 వచనాల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరాలనుకుంటున్నావా, నన్ను అనుసరించాలనుకుంటున్నావా, అయితే నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలా. యేసు ప్రభు మోసినటువంటి సిలువ కాదు, అది మోస్తారు ప్రతి గుడ్ ఫ్రైడేకు. ఆ సిలువ ఇవ్వడం ఏమన్నా నిన్ను? సిలువ అనగానే శ్రమలు. ఇదిగో సువార్త నిమిత్తమా, దేవుని పని నిమిత్తమా, ఓర్చుకోవటంలోనా, భరించటంలోనా, సహించటంలోనా? అలాగైతే నువ్వు నీ సిలువ నువ్వు ఎత్తుకో. నీ సిలువ అనగానే నీకొచ్చేటువంటి కష్టాలు, నీకొచ్చే ఈ శ్రమలు, నీకొచ్చే ఈ ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నీ నీకు సంబంధించినటివి. అది సిలువ అంటే. అలా కాకుండా ఒక అడ్డ చెక్క, ఒక నిలువు చెక్క తీసుకొని సిలువ మోసేస్తే అది ఏం సిలువ చెప్పండి? ఒక అరగంట మోస్తావు, లేదంటే ఒక గంట మోస్తావు, మళ్ళీ అక్కడ పడేసి సంవత్సరం అంతా మళ్ళీ అట్లుంటావు. ఇది సిలువ అనుకున్నారు. కాదమ్మా. ఏమంటున్నాడంటే ఇక్కడ, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు. నన్ను వెంబడించాలనుకుంటున్నావా, నన్ను అనుసరించాలనుకుంటున్నావా? అలాగైతే తన్ను తాను ఉపేక్షించుకొని అంటే అర్థం ఏంటంటే పూర్తి అంకితమైపోవటం. ఈ పూర్తిగా తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే ఉదయం పూట స్త్రీలు పొద్దున్నే లేస్తారమ్మా, 5 గంటలకే లేస్తారు. కొంతమంది పనినోళ్ళు పాడినోళ్ళు ఉదయాన్నే లేస్తారు. పాపం 4 గంటలకు లేచే వాళ్ళు కొందరు ఉన్నారు, 5 గంటలకు లేచే వాళ్ళు కొన్నారు, అలాగే 4:30కు లేచే వాళ్ళు ఉన్నారు, 5:30 గంటలకు లేచే వాళ్ళు ఉన్నారు. అలా లేచిన వెంటనే ఏం చేస్తారంటే పిల్లలకు కావాల్సినటువంటి క్యారీకి సిద్ధపరుస్తారు. ఉదయం పూట టిఫిన్ తినడానికి వాళ్ళ బట్టలు, వాళ్ళ క్యారీ, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బ్యాగు అన్నీ సర్ది పెట్టాలా. అన్నీ సర్ది పెట్టిన తర్వాత మళ్ళీ భర్త కోసం చేయాలా, ఆయనకు నీళ్లు గంచాలా, ఆయనకు బట్టలు రెడీ చేయాలా, ఆయనకు టిఫిన్ పెట్టాలా, అలాగే ఏవైనా ఉంటే జ్ఞాపకం చేసి పంపించేసాలా. అలాగా వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది. తన బిడ్డ కోసం, తన కొడుకు కోసం, తన భర్త కోసం, తర్వాత ఇళ్ళంతా శుభ్రం చేసుకోవటం, అలాగే తిన్నటువంటి ప్లేట్లన్నీ తోముకోవటం, మళ్ళీ మధ్యాహ్నానికి సిద్ధపడడం. ఇలా పని చేస్తూ 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 ఏ టైంకి భోజనం తింటారు చెప్పండి మీరు? ముందు లేస్తానే తనే వండుకొని తింటుందే? లేదు కదా. ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చేసరికి టైం ఎంత అవుతుంది? 11, ఒక్కోసారి 12 కూడా అవుతుంది. అంటే ఎందుకు అంత టైం అయిపోయిందంటే తన్ను తాను ఉపేక్షించుకునేది. ఏ పని చేసేదానికి ఉపేక్షించుకుంది? తన బిడ్డ కోసం పనిచేయాలా, తన భర్త కోసం పనిచేయాలా, తన కూతురు కోసం పనిచేయాలా, తన ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలా, ఆ ఉన్నటువంటి పాత్రలన్నీ తోముకోవాలా, నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకోవాలా, గ్యాస్ ఉందా లేదో చూసుకోవాలా. ఇవన్నీ చూసుకుంటుంది తప్ప ఏది మర్చిపోయింది ఈ పనులలో? నేను తినాలనే, నేను స్నానం చేయాలనే, నాకు ఆరోగ్యం బాగాలేదే, అది చూసుకుంటున్నా ఏ తల్లైనా. ఏమమ్మా 9 అయింది టిఫిన్ చేసిన లేదన్నా, ఏమమ్మా పనింది, ఏమమ్మా 10 అయిందమ్మా భోజనం చేయలేదా, టిఫిన్ చేయడం లేదన్నా, ఏమమ్మా ఏమైంది, ఇదిగో పిల్లలకి అంతా చేసాక ఈ టైం అయిపోయిందన్నా, ఏమమ్మా ఇంకా టిఫిన్ చేయలేదు 12 అవుతుంది లేదన్నా, ఎందుకు చేయలేదమ్మా, పనులన్నా. ఉపేక్షించుకోవటం అంటే ఆ పని కోసమే. టిఫిన్ మానేసింది, టైంకి తినలేదు, స్నానం వేసింది, స్నానం చేయకోకుండా ఆగిపోయింది, ఇలాగ తన ఆరోగ్యాన్ని మర్చిపోయింది.
అలాగే తన స్నానం మర్చిపోయింది, తను చేసుకోవాల్సినటువంటి టిఫిన్ మర్చిపోయింది, ఇదంతా మర్చిపోయి అదిగో వాళ్ళ కోసం పనిచేస్తుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైనా వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే పూర్తి అంకితమైపోవటం. తన కోసం చూసుకోదు. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళమ్మా. నా భార్యకు బట్టలు లేవే, మీద బంగారం లేదే, చెవులకు కమ్మలు లేవే, ముక్కు కెదిలేదే, కాళ్ళకు లేదే, ఇది ఆలోచించడు. అలాగే నా కొడుకు మా ఈ వయసు వచ్చేసింది కదా, దండ లేదే, ఉంగరం లేదే, లేదంటే కొత్త చెప్పులు లేవే, లేదంటే ఏవేవో ఇవి ఆలోచించరు. కనుక ఉపేక్షించుకోవడం అనగానే తన కోసం రక్తం ఇచ్చి ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన పనిలోనే నిమగ్నమై ఉంటారమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో వాళ్ళు దేవుని మాటలు ప్రజలకు చెప్పాలా. ఏ ప్రాంతంలో చెప్పలేదు, ఏ ప్రాంతంలో చెప్పారు, ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలా అని సబ్జెక్టు పరంగా సిద్ధపడి ప్రిపేర్ అయిపోయి ఆ తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ అనుమతి తీసుకొని ఇక్కడ వెళ్తునేటప్పుడు భార్య బిడ్డలతో లేదా సంఘంతో చెప్పేసి అక్కడికి ప్రయాణం వెళ్ళిపోవాలా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భోజనం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, పెట్టకపోవచ్చు. అలాగే కాస్త గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అయినప్పటికీ ఆ ప్రయాణం పగులు వెళ్ళేటప్పుడు క్షేమంగా ఉంటుంది, మా తిరిగి వచ్చేటప్పుడు చాలా కష్టం. రాత్రి 10 కావచ్చు, 11 కావచ్చు, 1 గంట కావచ్చు, 12 కావచ్చు, ఆ టైంలో తిరిగి ఇంటికి వచ్చేయాలా. ఆ టైంలో ఎవరు ఉంటారు చెప్పండి? అలాగా తను తాను ఉపేక్షించుకొని నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఎలాగైతే తల్లి ఏమనుకుంటుంది, చీకట్లో లేస్తుంది, పాపం నిద్ర ఉంటుంది, నిద్ర ఉండేటప్పటికీ కూడా మొహాన్ని కాస్త చల్లనీళ్ళు వేసేసుకొని పిల్లల కోసం టిఫిన్ చేయాలి. లేదంటే స్కూల్కు లేట్ అయిపోద్ది. స్కూల్కు లేట్ అయిపోయి బాబు స్కూల్కి వెళ్ళిపోలేంకో తండ్రి నుంచి ఒక ఫిర్యాదు, ఏమనికి లేదంటేనే, టిఫిన్ పెట్టలేదంటేనే, నీళ్ళు పోయలేదంటేనే, అంతొక మాటలు భర్తతో. ఆడిలేసి చేయడు. అలాగుంటుంది. కనుక తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే పూర్తి అంకిత భావంతో దేవుని సేవలో కొనసాగిపోయేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కావాలంటాడు. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలా. నన్ను వెంబడించాలంటే ఇలాగుండాలా, తను ఉపేక్షించుకో. ఏదైనా పని ఉంటే, నా ప్రభువా ముందు నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకొని వచ్చేస్తా, మళ్ళీ వచ్చేదా అన్నాడు. సరిపోనైనా మంచి పని చేస్తున్నావు అన్నాడా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నిజంగా చెప్తున్నానని సేవకులు మీ దృష్టికి ఎలా కనపడుతున్నారో, కానీ ఇంతకు నా దృష్టిలో సేవకులు ఎంతో కష్టాలు, శ్రమలు, బాధలు, తన వెనకాల ఎన్నో అప్పులు ఉంటాయి, తన వెనకాల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, తన వెనకాల ఎన్నో నిట్టూర్పులు ఉంటాయి, తనకు ఆరోగ్యం బాగుండదు. అయినప్పటికీ బయట దేవుని పని చేసేటప్పుడు ఆయన క్షేమంగా ఉన్నట్లే చెప్తాను. నాకే కొదవలేదు, బట్టలు కొదవలేదంటాడు, తిండి కొదవలేదంటాడు, ఆర్థికంగా నాకు దేవుడు ఆదుకుంటున్నా అంటాడు, కానీ వెనక మాత్రం అప్పులు ఉంటాయి, అలాగే సమస్యలు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా దేవుని పనిలో నేను ఉండాలా అని దేవుని పనిలో నిమగ్నం అయిపోతాడు. అలాంటి వాళ్ళకు నెమ్మది ఉంటుంది. తర్వాత చివరికి ఒక మాట మాట్లాడుకొని ముగించేసుకుందామండి మనం దయచేసి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. అబ్బా, యాకోబు గారు అంటున్నారు, ఆయన సంఘ పెద్ద కదమ్మా. సంఘ పెద్ద కాకోకుండా యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు అనుకుంటా నేను. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది అని చెప్పారు. చూడండి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి అన్నారు. చూడండి, మళ్ళీ చదవమ్మా. యాకోబు గారు రాసిన పత్రిక పేజీ నంబర్ 120, అదే కదమ్మా, క్షమించండి, 110 అనుకుంటాను, 110 పేజీ నంబరు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటే మీ విశ్వాసమునకు కలిగే ఈ పరీక్ష వలన ఏం పుడుతుంది? మీలో ఓర్పు పుడుతుంది. నీలో ఓర్పు పుట్టించటానికే పరీక్ష. ఆ పరీక్ష దేన్ని నిలబెట్టడానికే? విశ్వాసంలో ఉన్నావా లేదా అంటే నిన్ను విశ్వాసములో బలవంతునిగా చేయటానికి విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష నీకేం తెచ్చిపెడుతుంది? ఓర్పు తెచ్చిపెడుతుంది అన్నారు. చూడండి, అంటాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడేటప్పుడు, పడుతున్నారా? నానా విధములైన శోధనలో పడేటప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అంటున్నారు. చూడండి, మనమేమనుకుంటాం, ఏంది ఇంత శోధన నాకేనా, ఇన్ని బాధలు నాకేనా, దేవుని నమ్మిన తర్వాత ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఇన్ని శ్రమలా నాకెందుకు అనుకుంటావు. కానీ నీలో ఓర్పును పుట్టించడానికి ఈ శోధనలు వచ్చేస్తాయి. అంటాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు
అది మహా ఆనందమని ఎంచుకొనండి అన్నాడు. ఎలా మహా ఆనందం అవుతుంది? ఏమన్నా శోధనలు పడినప్పుడు మీరు ఆనందంగా ఉన్నారమ్మా? బాధ కదమ్మా. అది వాళ్ళు ఇట్టంటారు, నన్ను వీళ్ళు ఇట్టంటారు, పడమమ్మా నిజంగాని. అందులో మన రాయలసీమ ప్రాంతం అబ్బో చిన్న మాట కూడా పడేవాళ్ళు. గొడవైనా పడతారు కానీ ఎత్తరకాలం అవుతారు కానీ మాట పడేవాళ్ళు కాదు. మీకు ఏదైనా శోధన కలుగుతుంది అంటే మిమ్మల్ని విశ్వాసంలో నిలబెట్టడానికి, ఓర్పును మీలో వృద్ధి చేయటానికి. కానీ అక్కడ మీరు సహించగలిగితే అక్కడ ఏమంటాడంటే అది మహా ఆనందమని ఎంచుకొనండి అని చెప్పాడు. 12వ వచనంలోకి వచ్చేసరికి ఆ నానా విధమైనటువంటి శోధనలు సహించేవాడు ధన్యుడు, అతడు శోధించబడినప్పుడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం అన్నాడు. చూడండి, జీవ కిరీటం అంటే మీరు సహిస్తే, శోధన ఓర్చుకుంటే, ఆ శోధనలో ఓర్పు కలిగింటే చివరిగా దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటంటే జీవ కిరీటం అన్నాడు. చూడండి, అంటే నిత్య జీవం. జీవ కిరీటం అనగానే ఏదో పెద్ద సింహాసనం, కనక సింహాసనం మీద కూర్చొని బంగారు కిరీటం పెట్టుకోవడానికి కాదు, అది మనం చూస్తుంటాం కదా. కనుక జీవ కిరీటం అనగానే నిత్య జీవాన్ని నీకు ఇచ్చేస్తాడు, లేదా దానికి జీవ కిరీటం అని బైబిల్లో సంబోధించాడు. అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కనుక ఎవరి వల్ల నీకు శోధన వచ్చిందా? చర్చిలో ఎవరో నీకు సరిపోవడం ఉండరు అనుకోండి, నీకు గిట్టనోళ్ళు ఉండరు అనుకోండి, నీకు వ్యతిరేకంగా ఉండరు అనుకోండి, నీకు శత్రువులుగా ఉండరు అనుకోండి. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే, వాళ్ళు ఉంటే నేను చర్చికి రాను. చాలామంది రావా చర్చికి. అక్కడ నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి, లేదంటే సమాధానపడు, అంతే తప్ప వాళ్ళని వ్యతిరేకం చేసుకొని పూర్తిగా చర్చి లేకైనా మానేస్తారు కానీ వాళ్ళతో మాత్రం సమాధానం పడరు. వద్దండి, అది తప్పు, మంచిది కాదు. కీర్తన గ్రంథం 145:20 145:20 కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 20 అబ్బా, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయునన్నాడు. చూడండి, 145వ కీర్తన 20 కీర్తనకారుడు రాస్తున్నాడు. దావీదు గారే, అదిగో 145:1 రాశాడు, దావీదు గారే రాశారు. రాస్తూ ఏమంటున్నా అంటే, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడతాడు. మొదట ఏం చదువుకున్నాం? 119 ఏం చదువుకున్నాం అక్కడ? నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు ఎంతో నెమ్మది పొందుతారు, ఒకటి. తర్వాత 122 యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని చెప్పేశాడు. ఒకటి, అక్కడ నెమ్మది దొరుకుతుంది. రెండోది వర్ధిల్లుతారు. ఇక్కడ మూడవది 145:20 యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొరపెట్టాకండి. ఇప్పుడంతా చేసి ఇప్పటి నుంచే కాస్త భక్తులు ఉండండి, మంచిది. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్న ప్రార్థన చేయండి, నా రాకేష్ ప్రార్థన చేయి, ప్రవీణ్ ప్రార్థన చేయి, శీను ప్రార్థన చేయి. సంఘాలు అన్నిటికీ పంపుతారండి సీట్లు. మా కోసం బాగుండేటప్పుడు ఒక్కట అన్న పట్టించుకుంటాడా? రాకేష్ పట్టించుకుంటారా? బాగుండేటప్పుడు ఇంట్లో పిల్లలతో చుట్టాలతో అందరినీ తెచ్చుకొని, ఇప్పుడు ఆదివారం ఏం తెచ్చుకుందాం? మటన్ తెచ్చుకుందాం, తలకాయ తెచ్చుకుందాం, చపాతీ చేసుకుందాం, అబ్బో మెత్తనెంకలు తెచ్చేసుకుందాం, రొమ్ముకండ తెచ్చేసుకుందాం. ఇవన్నీ అనొద్దు. కానీ నీకు 10 రూపాయలు డబ్బు ఉంటే ఏ సేవకుని దగ్గర అన్న తింటున్నావా లేదా, రన్నా ఈరోజు మా ఇంటికి భోజనానికి అంటారా ఎవరైనా? నిజంగా నాకు చాలాసార్లు సిగ్గుపడే విషయం ఏంటంటే, ప్రవీణ్తో నేను ఎప్పుడైనా వాక్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు గంటల తరబడి కూర్చుంటాం. అక్కడ కూర్చున్న తర్వాత అన్న ఇప్పటి వరకు నేను ఎవరైనా భోజనం పిలిచారా అని అడుగుతాడు. నేనేమని చెప్పండి? అన్న నేను ఎవరైనా పండక్కు కాకోకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమానికి కాకోకుండా ఎవరైనా ఒక పూట భోజనం పెట్టి ఉన్నారన్నా నీకు అన్నాడు. ఏం తమ్ముడు నేను భోజనానికి లేను అనుకునేవా? నేను ఎందుకంటే పిలిచలేదంటే నాకు అవమానం కదా, ఎవరు పిలిచలేదంటే నాకు అవమానం కదా. మరి ఒక పూట భోజనం పెట్టలేని దగ్గర ఎందుకంత నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని నన్ను చాలాసార్లు అన్నాడు. అతను అనేటప్పుడు నేనేమన్నా అంటే, తమ్ముడు నేను భోజనం కోసం కాదు కదా, నేనేదో వేరే ఊరు నుంచి వచ్చాను కదా, నాకేమో భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకున్నారు, వాళ్ళు తెచ్చి పట్టాడు అన్నం తినలేనా నేను? ఎవరో పిలిచాను నన్ను. వాళ్ళు మన స్థానికులు కనుక నన్ను చూసిన వాళ్ళు కనుక ఎవరు పిలుస్తారు చెప్పండి? ఎవరు పిలుస్తారు? ఒకవేళ పొరపాటున పిలిచాను అనుకో, ఏమో ఆ ఇంట్లోకి పిలిచినారే, అబ్బో మన వాళ్ళు సన్నోళ్ళు కాదు, 10 రూపాయలు కానుకిచ్చినా
ఇప్పుడు కూడా కానుక ఎవరైనా నా చేతికి ఇచ్చేటువంటి వాళ్ళు పేరు చెప్పకంటారు. ఎందుకు? పేరు చెప్తే ఇంకా మరో రకంగా అంటగట్టేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళ బుర్రలో. అలాంటి భక్తులు అయిపోయారు. నిజంగా అలాంటి ఆలోచనలు మీలోంచి తీసేయండి. కనుక ఒక సేవకుడు అనే తర్వాత నేను ఇంతవరకు నన్ను ఖాళీ సమయంలో ఎవరైనా భోజనం పిలిచిన వాళ్ళు ఉన్నారా? చేయొద్దని చూద్దాం. వాస్తవానికి మా ఇంట్లోనే పెట్టారు, టయానికి నేనే అడగాల. మా ఇంట్లోనే నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఆ సమయానికి ఒక్కోసారి వాళ్ళు కూడా పెట్టుకోపో అంటారు. వాళ్ళు కూడా పెట్టుకోవడం కదమ్మా, నేను చేసుకొని తినగలను, నీకు కూడా పట్టడి పెట్టగలను, నాకు ఆ ఓపిక ఉంది. ఎందుకంటే నా చిన్న వయసులోనే మా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేనే చూసుకునేవాడిని. ఇంట్లో పనులన్నీ మొత్తం వాళ్ళకు భోజనాన్ని వండి పెట్టేవాను. కావాలంటే మా నాన్న లేపి అడగండి. మా అమ్మ పనికి వెళ్ళిపోయేది, మా నాన్న పనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఇంట్లో నాకు పని అప్పగించి పోతే ఇదిగో ఇప్పుడున్నటువంటి వెంకటరమణ ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఉండేవాడిని నేను. ఆ పక్కనే ఉండేటువంటి ఇంట్లో చిన్న కొట్టం, చుట్టూ బారాడు అంతే. అలాంటి ఇంట్లో ఉండి మా అమ్మకు, మా నాన్నకు, మా తమ్ముళ్ళకు వాళ్ళ బడికి వెళ్ళిపోతే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అన్నం వండి పెట్టేవాడిని. మా నాన్న కూడా మా నాన్నగాళ్ళకు 7 మంది అయితే మా నాయనే వంట చేసి పెట్టేవాడు. సంగటి గెలికి ఏదో పచ్చడో ఏదో ఆయనకు వచ్చినటువంటి వంట చేసేవాడు. ఇప్పటికీ చెప్తుంది కళావతి పెద్దమ్మ చెప్పేది, లేదంటే సరోజనమ్మ పెద్దేది, అలా చెప్పేవాళ్ళు. నాయన మీ నాయనే, నాయన మేమంతా తీసుకొచ్చి డబ్బు మీ నాయన చేతికి ఇచ్చేస్తే ఆయనే మాకు వండి పెట్టేటువంటి వాడు అని చెప్పేసి. నిజంగా నేను చేసుకోలేక కాదు. ఆ తమ్ముడు అంటాడు అప్పుడప్పుడు, అన్న నీకు ఇప్పటి వరకు పండగ పూట అయినా పిలిచారమ్మా ఎవరైనా చెప్పండి? పండగ పూట ఒక పూట భోజనానికి పిలిచారు, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వరు. ఇదిగో 10 రూపాయలు అన్న సందా తీసుకో అని చెప్పేసి సంఘ పెద్దలు కూడా ఇవ్వరు. మీకు తెలుసో లేదో ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు. కానీ మీ మధ్య పరిచయం చేస్తున్నాను చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలోకి రాండి అని నేను బోధ చేసి మిమ్మల్ని ఎవరినో చూసి వాళ్ళు పెట్టలే, వాళ్ళు ఇవ్వలే నేను మానుకోవాలన్నా? మానుకోకూడదు కదా, మానుకోకూడదు. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు? యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ ఇదిగో నాలాగా కాపాడుతున్నాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. భక్తిహీనులందరినీ ఏం చేస్తాడంట? ఒక దిక్కు వదిలిపెట్టి నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి తన్ను ప్రేమించే వాళ్ళను కాపాడుతున్నాడంట. అది తన్ను ప్రేమించే వాళ్ళను ఒక దిక్కు కాపాడుతున్నాడు, భక్తిహీనులందరినీ కొందరిని నాశనం చేస్తున్నాడు. ఇది ఏమైనా ధర్మమా దేవుని కంటే? నువ్వు చెప్పేటంతో ఆయనకు ధర్మం చెప్పేటంతో వాళ్ళమా మనం కాదు. కనుక దేవుని యందు భయభక్తులు జీవించుదాం. ఆయన మాటలు వినటమే మనకు శ్రేయస్సమా. చివరిగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనటివి కాదు, ఆయన ఆజ్ఞలు పాటించాలా అన్నాడు. యెహోవా నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు నెమ్మది పొందురు. ధర్మశాస్త్రమును ప్రేమించే వాళ్ళు ఏమవుతారంట? నెమ్మది కలుగుతుంది. తర్వాత 122 ఏం చెప్పాడమ్మా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, వారందరికీ క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత అమ్మా 145లో యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలు విందాం, ఆయన వల్ల మేలు పొందాం. అలాగే మనం